చెప్పండి నాన్న, ఎందుకు వచ్చారు? ఎస్. సో భారతరత్న అనేది ఎవరికైనా ఇవ్వచ్చు. సో భారతరత్న అవార్డు గురించి మీకు అందరికి చెప్పిన చాలామందికి ఒక అవగాహన వచ్చింది, ఎంతమందికి ఇచ్చినాం ఏందని చెప్పేసి. భారతరత్న తర్వాత హయ్యెస్ట్ సివిలియన్, హయ్యెస్ట్ మిలిటరీ అవార్డు అంటారు దీన్ని. అంటే భారతరత్న కంటే కూడా ఒక స్టెప్ పెద్దదే ఇది, ఓకేనా? దాన్నే మనము పరమ్వీర్ చక్ర అంటాం, పీవీసీ అంటాం దీన్ని, పరమ్వీర్ చక్ర. సో నేను మీకు పరమ్వీర్ చక్ర అని చెప్తాను, ఎందుకంటే భారతరత్న అనేది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు. అంటే ఎవరికైనా ఇవ్వచ్చు, ఒక సింగర్కి ఇవ్వచ్చు, ప్లేయర్కి ఇవ్వచ్చు, ఒక సొసైటీలో సమాజంలో పనిచేసిన వాడికి ఇవ్వచ్చు, రాజకీయవేత్తకి ఇవ్వచ్చు, పొలిటీషియన్కి ఇవ్వచ్చు. కానీ భారతరత్న కంటే కూడా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనేది పరమ్వీర్ చక్ర. పరమ్వీర్ చక్ర కూర్చోండి, మీకు చెప్తాను పరమ్వీర్ చక్ర గురించి. సో చూడండి అమ్మా, ఈ పరమ్వీర్ చక్ర ఏంటంటే మిలిటరీలో ఇస్తారు. మనందరం కూడా యాజ్ ఎ స్టూడెంట్స్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఏమని అడుగుతానంటే, దయచేసి ఈ క్లాస్లో ఎవరైనా టాప్ 5 తెలుగు హీరోల పేరు చెప్పని అడుగుతాను. చెప్పండి, టాప్ 5 తెలుగు హీరోల పేర్లు చెప్పండి. ప్రభాస్, బాలకృష్ణ, ఏవో చెప్తారు, 5 మంది పేర్లు చెప్పగలుగుతారు. హయ్యెస్ట్ హిందీ యాక్టర్ల పేర్లు చెప్పండి. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్. టాప్ 3 క్రికెటర్స్ పేర్లు చెప్పండి, మీకు తెలిసిన క్రికెటర్స్ పేరు. ఎస్, వీళ్ళంతా దేశం లోపల ఉండి పేరు సంపాదించుకున్నారు, కానీ దేశాన్ని కాపాడినటువంటి 21 పరమ్వీర చక్ర పేర్లు చెప్పమంటే మీరు చెప్పనికి రాదు, ఎవరికి తెలియదు. యాక్చువల్ ఏంటంటే పరమ్వీర చక్ర అంటే హయ్యెస్ట్ మిలిటరీ అవార్డు. అంటే మిలిటరీలో ఎవరికైనా సరే ఏదైనా పెద్ద అవార్డు వస్తుందంటే అది పరమ్వీర్ చక్ర మాత్రమే. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ అయింది? ఆల్మోస్ట్గా 77-78 సంవత్సరాలు అయింది. 78 79 78 ఆఫ్ ఇయర్స్ ఇండిపెండెన్స్లో మీరు చెప్తే నమ్మరమ్మా, ఓన్లీ ఇప్పటి వరకు 21 మెంబర్స్కి మాత్రమే పరమ్వీర్ చక్ర ఇచ్చారు. ఎంతమంది? 21 మందికి ఇచ్చారు పరమ్వీర్ చక్ర. అందులో 14 మెంబర్స్కి చనిపోయిన తర్వాత వచ్చింది. అంటే వాళ్ళు దేశాని కోసము వార్ ఫీల్డ్లో వీల్ ఆఫ్ చక్ర అంటాం. పరమ్వీర్ చక్ర అంటే వీల్ ఆఫ్ చక్ర. సో వీళ్ళు దేశం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసినారు అనమాట. ఎంతమంది? 14 మెంబర్స్కి చనిపోయిన తర్వాత ఈ పరమ్వీర్ చక్ర వచ్చింది. అందులో పరమ్వీర చక్ర వచ్చినటువంటి ఏకైక ఫస్ట్ పర్సన్ ఎవరంటే సోమనాథ్ శర్మ గారు. ఇతనికి ఫస్ట్ మనకి అవార్డు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పరమ్వీర చక్ర డిజైన్ చేసే ముందు మనకి ఫస్ట్ బ్రిటిష్ అవార్డ్స్ ఉండేవి, ఎందుకంటే అవర్ కంట్రీ వాజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్. సో మీకు తెలుసా, ఇండియన్ ఆర్మీ బిఫోర్ ఇండిపెండెన్స్ ఓన్లీ ఇట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద World War I, World War II. అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు World War I, World War IIలో పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పుడు అవార్డు ఇచ్చారు కదా, బ్రిటిష్ అవార్డ్స్. అయితే మన పరమ్వీర చక్ర అవార్డు ఇట్ ఈస్ ఈక్వల్ టు విక్టోరియా క్రాస్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆర్ మెడల్ ఆఫ్ హానర్ ఆఫ్ USA. దానికి ఈక్వల్ అన్నమాట మన అవార్డ్స్. అండ్ ఇప్పుడు లివింగ్ లెజెండ్స్ 3 బతుకున్నారు. వాళ్ళే సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ బానా సింగ్, సుబేదార్ సంజయ్ కుమార్. సో ఇది ఇవ్వాలంటే అంత ఈజీగా ఇవ్వరు పరమ్వీర్ చక్ర. వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్లో దేశాని కోసమో లేకపోతే పక్కనటువంటి సోల్జర్స్ని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయని వాళ్ళకే పరమ్వీర్ చక్ర ఇస్తారు. వాళ్ళు హీరోలు యాక్చువల్గా. నేను ఇంతమంది అనమే, ఎవరైనా టాప్ 5 హీరోస్ పేర్లు చెప్పాను కానీ మీరు తగ్గగా చెప్పేసారు, వాళ్ళు కాదు హీరోలు, వీళ్ళు అసలైన హీరోస్. మీకు తెలుసా వాళ్ళని ఏమని పిలవాలి మనము? అల్లు అర్జున్ని కానీ, ప్రభాస్ని కానీ, లేకపోతే షారూక్ ఖాన్ని కానీ, లేకపోతే అమితాబ్ బచ్చన్ కానీ, వీ షుడ్ కాల్ దెమ్ టాప్ ఎంటర్టైనర్స్. Why? Because you are going to a movie to entertain yourself. That is why we should call them as entertainers. You should not call them as a hero. Who are heroes? The people who are safeguarding you. మిమ్మల్ని కాపాడే, మిమ్మల్ని ఇక్కడ బార్డర్స్లో ఉండి అటు పాకిస్తాన్ నుంచి, ఇటు చైనా నుంచి, ఇటు బంగ్లాదేశ్ నుంచి మిమ్మల్ని కాపాడుతూ చూసినావా, వాళ్ళు అసలైన హీరోస్. నిద్రపోకుండా వాళ్ళనే మనం హీరో అనాలి. ఈ ఎంటర్టైనర్స్ అనొద్దు. దే ఓన్లీ యాక్ట్ దేర్. దే ఓన్లీ యాక్ట్. అల్లు అర్జున్ లారీ నుంచి నిజంగా దుంకడు, క్రేన్ల సహాయంతోనో తాళ సహాయంతోనో గ్రీన్ మ్యాట్లో దుంకుతాడు. వీళ్ళు మాత్రం నిజంగా దుంకుతారు, నిజమైన బుల్లెట్స్ కొట్లాడతారు. వీళ్ళే అసలైన పరమ్వీర చక్రాలు. సో ఇక్కడ మనకి ఏంటంటే పరమ్వీర చక్ర పీవీసీ తర్వాత నెక్స్ట్ అవార్డు వచ్చేసి ఎంవీసీ. దీన్ని మహావీర్ చక్ర అంటాం.
తర్వాత వచ్చేది వీరు చక్ర. సో మీకు నేను దయచేసి చెప్తున్నా, కావాల్సిస్తే ప్రతి స్టూడెంట్ ప్రతి స్కూల్లో కూడా మీ యొక్క క్లాస్ రూమ్లోనో లేకపోతే ఆఫీస్ రూమ్లోనో లేకపోతే ఒక కారిడార్లోనో లేకపోతే నోటీస్ బోర్డులోనో 21 మంది పరమవీర చక్ర పేర్లు మనం రాయాలి. ఎందుకంటే ఇండియాకు ఉన్న మొత్తం హీరోస్ ఎంతమంది అమ్మా? 21 మందికే మనకి అవార్డు వచ్చిందా లేదా? సో నేను కొంతమంది పేర్లు చదవడానికి ట్రై చూడండి. సోమనాథ్ శర్మ, ఇతను కురామాన్ రెజిమెంట్ అండ్ హీఈస్ ఫ్రమ్ బర్త్ ప్లేస్ ఆఫ్ యాక్షన్ జమ్మూ కాశ్మీర్లో వచ్చింది ఇతనికి ఫస్ట్. సెకండ్ జాడునాథ్ సింగ్, ఓకేనా, ఇండియా పాకిస్తాన్ వార్లో వచ్చింది. తర్వాత రాఘోబా రాణి, ఇండియా పాకిస్తాన్ వార్. పీరు సింగ్, ఇండియా పాకిస్తాన్ వార్. కరమ్ సింగ్, ఇండియా పాకిస్తాన్ వార్. గుర్బచన్ సింగ్ సలారియా, కాంగో క్రైసిస్లో వచ్చింది. ధన్ సింగ్ థాపా, సైనో ఇండియన్ వార్. జోగిందర్ శర్మ, సైనో ఇండియన్ వార్. షైతాన్ సింగ్, సైనో ఇండియన్ వార్. అబ్దుల్ హమీద్, బ్యాటిల్ ఆఫ్ అసల్ ఉత్తార్. ఆర్దేశీర్ తారోపూర్, బ్యాటిల్ ఆఫ్ చావిండా. ఆల్బర్ట్ ఎక్కా, బ్యాటిల్ ఆఫ్ హిల్. నిర్మల్ జిత్ సింగ్, ఇండో పాకిస్తాన్ వార్. అరుణ్ కెటార్పాల్, బ్యాటిల్ ఆఫ్ బసంతర్. హోషియార్ సింగ్ దహియా, బ్యాటిల్ ఆఫ్ బసంతర్. బానా సింగ్, ఆపరేషన్ రాజీవ్. రామస్వామి పరమేశ్వరన్, ఆపరేషన్ పవన్. మనోజ్ కుమార్ పాండే, కార్గిల్ వార్. రీసెంట్గా లాస్ట్ వార్ కార్గిల్ వారే మనకి అయింది 1999లో. యోగేందర్ సింగ్ యాదవ్, బ్యాటిల్ ఆఫ్ టైగర్ హిల్. సంజయ్ కుమార్, కార్గిల్ వార్. అండ్ విక్రమ్ బాత్రా, ఆపరేషన్ విజయ్. అంటే మొత్తం ఈ 29 మందికే ఈ అవార్డులు వచ్చినాయి. ఇది మీకు లిస్ట్ కూడా మీకు గూగుల్లో ఉంటుంది. చూడండి, ఒక 21 మంది పేర్లు మీరు రాసుకోలేరా? నోటీస్ బోర్డు పైన ఒక పేపర్ పైన. మీకు తెలుసా, చాలా మటుకు పంజాబ్లో కానివ్వండి లేకపోతే హర్యానాలో కానివ్వండి లేకపోతే కొన్ని స్టేట్స్ నార్త్లోకి వెళ్తే ప్రతి ఫ్యామిలీలో 21 మంది ఫోటోలు ఉంటాయి. తెలుసా మీకు అది? ఒక సోల్జర్ ఇంట్లో 21 మంది ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళే మనకి ఆదర్శం. సో పరమవీర చక్ర ఈజ్ ద హైయెస్ట్ మిలిటరీ అవార్డ్. అర్థమైందా? ఆఫ్టర్ భారత రత్న. భారతరత్న ఎవరికి ఇస్తాము? అందరికి ఇస్తాం. భారతరత్న ఏం చేస్తాము? అందరికి ఇస్తాం. ఇది ఎవరికి ఇస్తాము? ఓన్లీ సోల్జర్స్కి మాత్రమే ఇస్తాం. అయితే ఇందులో కూడా చూడండి, ఈ 21 టైమ్స్లో ఈ 20 వచ్చేసి ఇండియన్ ఆర్మీకి వచ్చింది. ఎన్ని 20 వచ్చేసి ఇండియన్ ఆర్మీ, ఒకటి వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే ఆర్మీ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అంటే ప్లేన్లపై కొట్లాడేది, ఇంకోటి నేవీ షిప్లపై కొట్లాడేది. మళ్ళీ 21లో కూడా 14 టైమ్స్ దాదాపుగా ఇండియా పాకిస్తాన్ వార్కే వచ్చినాయి. మిగతా 7 టైమ్స్ వేరే వేరే వారాల్లో వచ్చినాయి అన్నమాట. సో పరమవీర చక్ర అనేది చాలా పవిత్రమైనది. ఎవరికి? సోల్జర్స్కి. సో స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఐఏఎస్ సివిలియన్ అవార్డు మన దేశానికి ఏంటి? భారతరత్న. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, వాట్ ఈజ్ ద హైయెస్ట్ మిలిటరీ అవార్డు అంటే మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? పరమవీర చక్ర ఈజ్ ద హైయెస్ట్ మిలిటరీ అవార్డ్. ఆఫ్టర్ పరమవీర చక్ర ఏంటి? మహావీర్ చక్ర. తర్వాత ఏంటి? వీర చక్ర. మన దేశాన్ని కాపాడే వాళ్ళే అసలైన సినిమా యాక్టర్లను ఏమని పిలవాలి? ఎంటర్టైనర్స్. వాట్ యూ షుడ్ కాల్? ఇఫ్ యూ ఆస్క్ అల్లు అర్జున్, ఈజ్ ద టాప్ మోస్ట్ ఎంటర్టైనర్, ఈజ్ నాట్ ఎ టాప్ మోస్ట్ హీరో. టాప్ మోస్ట్ హీరోలు ఎవరు? ద సోల్జర్స్ హూ ఆర్ సేఫ్ గార్డింగ్ ద కంట్రీ. అండర్స్టూడ్? సో థ్యాంక్ యూ వెరీ మచ్.